ఓకేనా పడిందా ఉన్నది. చూడండి ఇక్కడికి వచ్చేసాం, మహేశ్వరంకి వచ్చేసాం ఇప్పుడే. సో మనం వాకింగ్ చేసి మాట్లాడదాం. ఇప్పుడే మనం ఎంట్రీకి దగ్గర చూసుకున్నట్లయితే అక్కడ చూడండి శివగంగరాజ రాజేశ్వరి స్వామి దేవస్థానం ముఖద్వారం అని ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మంచి గుడి వ్యూ కనబడుతుంది. అన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ బిర్లా మందిర్ టైప్లో గుడి ఉందని చెప్పారు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు గుడి చూడడం అనేది. ఒకసారి ఆ గుడి మొత్తం చూసుకున్నట్లయితే ఒకసారి కెమెరా తిప్పండి. ఆ గుడి ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండేది మనకు తెలిసిపోతుంది. ఆ గుడి చాలా పురాతనమైనదిగా మనకు అనిపిస్తుంది. చాలా పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా భక్త సంద్రోహం కనబడుతున్నట్టుంది మనకి. ఇప్పుడు ఇక్కడ వర్షం కారణంగా ఇక్కడ పెద్ద బురద కూడా తయారైంది, మనం చూడొచ్చు రోడ్డు మీద. మామూలుగా అందరూ గుడికి తయారైనట్టు చూడండి, అంతా మొత్తం ఫార్మల్ షీట్స్ వేసి చాలా బాగా రెడీ అయిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద కోనేరు కనబడుతుంది ఇప్పుడు మనకు. ఈ కోనేరుతో ఈ కోనేరు చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద కింద ఉంది. కోనేరులో చాలా స్నానాలు కూడా జరుగుతున్నట్టున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం వాటర్ కూడా కొంచెం డ్యామేజ్ ఉంది. నిన్న వర్షం కారణంగా బురద కూడా జరిగినట్టు అవుతుంది. చూడండి వాటర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకసారి కెమెరా తిప్పండి. చూడండి ఇక్కడ చాలా సందర్శకులు కూడా ఉన్నారు. అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ దేవాలయం గర్భగుడి ఉన్నట్టుంది, చాలా పెద్ద మొత్తంలో ఉంది. అసలు ఇలాంటి గుడి మనం ఇంకెప్పుడు చూస్తుంటాము బహుశా. చాలామంది భక్త సంఘం కూడా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అటు సైడ్ ఇంకా క్యూలు కడుతున్నారు. ఇంకా గుడి కూడా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందని మనం తెలుసుకోవచ్చు. గుడి ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా కంచెలు కూడా పెట్టారు, చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి గుడి మొత్తం వ్యూ చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. కమాన్. ఇంకా మన ఎన్ఎస్ వాళ్ళు అందరూ దారిలో ఉన్నారు, వస్తున్నారు. తీసారా చూడండి గుడి చూడండి. అసలు ఇప్పుడుది చాలా ఖర్చు పెట్టినట్టే కనబడుతుంది గుడి కోసం. ఈ రంగులు వేయడానికి చాలా దాదాపు బాగానే ఖర్చు అయి ఉంటుంది. ఇంకా గుడి వ్యూ చాలా బాగుంది మొత్తానికి. ఇక్కడ ఉన్న గ్రీనరీ, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న గ్రీనరీ, గుడి పక్కన గుడి, ఇక్కడ పక్కన పొలాలు, చాలా ఇంకెక్కడ మనం ఇలాంటివి చూసుండము. అక్కడ చూడండి ఇంకా పెద్ద రాళ్ళ చెట్టు ఉంది. ఇక్కడ అన్నయ్య వాళ్ళు ముందుకెళ్ళమని మనకు సహాయం చేస్తున్నారు. పెద్ద భక్త సంద్రం కూడా మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద మొత్తంలో ఉంది. అసలు అక్కడ మన అందరూ చెప్పులు పేసి మరి ఒక దగ్గర అటు సైడ్ గుర్రాలు చూసుకున్నట్లయితే గుర్రాల వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గుడి కూడా చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది అక్కడ. ఓకే, ఇంతటితో మనం ముగించేద్దాం. అది పెట్టేసారా.